సార్ నమస్కారం సార్. నమస్తే భరద్వాజ్ గారు. సార్ బాగున్నారా? మీరు నాకు సంతోషం ఏంటంటే మీకు 20 ఏళ్ళు క్రితం ఎట్లా ఉన్నారు, ఇప్పుడు ఎట్లా ఉన్నారు. జుట్టు నేర్చిపోయింది కదా సార్. మొహంలో చిరునవ్వు ఉంది, ఆరోగ్యంగా కనిపిస్తున్నారు, సంతోషంగా కనిపిస్తున్నారు. సార్ ఏమో సార్, హ్యాపీగా ఉన్నాం అనుకుంటే హ్యాపీగా ఉండొచ్చు సార్, లేవు అనుకుంటే ఎప్పుడు బాధపడుతుంది. హ్యాపీనెస్ కూడా మనం ప్రపంచంలో తప్పుని సవరించాలి కానీ పెద్ద దేశం నాశనం అయిపోతుందన్న ఆందోళన అక్కర్లేదు. దేశం దానంతటా అది అంటే దేశం చాలా విషయాల్లో బాగుపడుతుంది కూడా, కొన్ని విషయాల్లో నష్టపోతున్నా కూడా. ఆనాడు ఇలాంటి ప్రోగ్రాం పెట్టుకుంటే మనకి గంటలో 10 సార్లు కరెంట్ పోయేది, అవును, ఏసీ ఉండేది కానీ నిజంగా చాలా మంచి పని కూడా వచ్చింది. సార్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ ఎలక్షన్స్ వస్తుంటే ఎలక్షన్స్లో ఒకనొకప్పుడు మన మంచి వాళ్ళని ఇండిపెండెంట్ క్యాండిడేట్లుగా అనుకునేవాళ్ళం, లేకపోతే పొలిటికల్ పార్టీస్లో కూడా అనుకునేవాళ్ళం. ఈ మధ్యకాలంలో కులాల వారీగా, మతాల వారీగా, లేకపోతే డబ్బుల వారీగా వెళ్ళిపోతున్నారు తప్ప మంచి క్యాండిడేట్లు అనేది కావట్లేదు. అసలు మామూలుగా నా ఉద్దేశంలో అసలు ఎవరిని ఎన్నుకోవాలి అంటే మంచివాడిని ఎన్నుకోవాలా, లేకపోతే పొలిటికల్ పార్టీని ఎన్నుకోవాలా, లేకపోతే కులాల పార్టీగా ఎన్నుకోవాలా? మీ ఉద్దేశం ఏంటి? చాలా సంక్లిష్టమైన ప్రశ్న. మొట్టమొదటి ఇండిపెండెన్స్ అంతా మాట్లాడారు మీరు అన్నట్టుగా. మన ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్టయితే తొలి శాసనసభ ఎన్నికల్లో నాకు గుర్తున్నంత వరకు 52 ఎంతమంది ఎమ్మెల్యేలు ఇండిపెండెంట్గా ఎన్నికయ్యారు. అవును. అలాగే జాతీయ స్థాయిలో కూడా పార్లమెంట్లో దాదాపు 60-70 మంది ఇండిపెండెంట్గా ఎన్నికయ్యారు. అవును. కానీ కాలక్రమేణా ఈవేళ 99.7% మంది ఇండిపెండెంట్లు డిపాజిట్లు కూడా కోల్పోతున్నారు. గెలిచేవాళ్ళు దాదాపు 0. అవును. పొరపాటున ఒకళ్ళిద్దరు గెలిస్తే ఇండిపెండెంట్లుగా పేరుకి గెలిచిన వాళ్ళు నిజానికి ఏమిటంటే ఏదో ప్రధాన పార్టీలో ఉన్నారు, చివరి క్షణంలో వారి అభిప్రాయ భేదాలు వచ్చి సీట్ ఇవ్వక రెబెల్గా నిలబడ్డారు, ఇండిపెండెంట్గా నెగ్గారు స్థానికంగా ఉన్న బలం వల్ల. ఎన్నిక అవగానే అటో ఇటో చేరిపోతారు మళ్ళీ. అలా తప్ప ఇండిపెండెంట్లకి మన ప్రజాస్వామ్యంలో, మన ఎన్నికల వ్యవస్థలో దాదాపు స్థానం లేదు. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. మనం ఏదో అలవమాలినటువంటి ఆదర్శంతో ఇండిపెండెంట్ మంచివాడిని మనం ఓటేస్తే అద్భుతం జరుగుతుంది, లేదు. ఆ పరిస్థితి లేదు, మన ఎన్నికల వ్యవస్థ లేదు. కాబట్టి పార్టీల మధ్య ఎంచుకోవాలి. అది ప్రధాన పార్టీల మధ్య 2 ప్రధాన పార్టీలకే స్థానం ఉన్నది. అరుదుగా 3వ పార్టీకి ఉన్న చోట ఉండొచ్చు. అది కూడా తాత్కాలికంగానే. దీర్ఘకాలికంగా 3వ పార్టీకి పెద్ద స్థానం లేదు. ఎక్కడ చూసినా మీరు కనిపిస్తుంది. యూపీలో చూసాం మొన్నటి దాకా 3వ పార్టీ ఉండేది, ఇప్పుడు దాదాపు అంతర్ధానం అయిపోయింది. అలాగే కర్ణాటకలో దేవగౌడ గారి పార్టీ ఉండేది, దాదాపు కష్టం అయిపోతుంది. ఎందుకంటే మన ఎన్నికల వ్యవస్థ అట్లాంటిది. మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడున్నా కూడా 1 కోటి ఎక్కువ వస్తే గెలుపు, 1 కోటి తక్కువ వస్తే ఓటమన్నప్పుడు మన ఎన్నికల వ్యవస్థలో 3వ పార్టీ ఒకవేళ తాత్కాలికంగా ఉన్నా కూడా ఎక్కువ కాలం మనగలడం కష్టం. ఇక పార్టీని చూడాలి, అభ్యర్థిని చూడాలా, ఇది చాలా సంక్లిష్టమైన అంశం. 2 చూడాలి. మామూలుగా అయితే సిద్ధాంతం రీత్యా అభ్యర్థి ముఖ్యం. ఎందుకంటే మన ప్రతినిధిగా మనిషిని ఎన్నుకుంటున్నా, పార్టీ అనేది కాకతాళీయం. అక్కడికి వెళ్ళి మన భావాల గొంతునివ్వాలి, మనందరికీ సమిష్టి నిర్ణయాలు చేయాలి. కానీ మన దేశంలో పార్టీల తీరు కానీ, లేకపోతే చట్టసభల తీరు కానీ, రాజ్యాంగంలో మనం తీసుకొచ్చిన మార్పులు కానీ, పార్టీ ఫిరాయింపు నిషేధం పేరుతో ఒక వ్యక్తిగా ఎన్నికైన ప్రతినిధికి గొంతు లేకుండా చేశాం. నిజంగా వీళ్ళు దీనికి ఎందుకు పోటాడుతుందో నాకు అర్థం కావట్లా. ఎమ్మెల్యే అయిన తర్వాత, ఎంపీ అయిన తర్వాత మీకు సొంతంగా ఏ విషయం గురించి మాట్లాడే హక్కు లేని పరిస్థితి కల్పించాం. అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్పినట్టుగా చేతులు ఎత్తడం తప్పితే, వాళ్ళు ఏ రకంగా ఓటేయమంటే ఆ రకంగా ఓటేయటం తప్పితే, వాళ్ళు చెప్పినప్పుడు చెప్పిన మాట చెప్పడం తప్పితే మాకు అక్కడ అవకాశం ఏదైనా అరుదుగా వస్తే మీకంటూ అవకాశం లేకుండా చేశాం. కానీ అదే సమయంలో సమర్థులు, నిజాయితీపరులు, ప్రజాహితాన్ని కోరేవాళ్ళు వ్యక్తులుగా అవసరం. మరి పార్టీయే ప్రధానమైనప్పుడు పార్టీ ఏజెండా అవసరం. ఈ రెంటిని కలిసి చూడాలి, ఏ ఒక్కటి విడదీయలేం. ఒక పార్టీ దేశానికి నష్టం చేసే పరిస్థితిలో ఉండతే ఎజెండా, కావాలని ఎవరో నష్టం చేయరు. కానీ ఆ దేశ కాలమాన పరిస్థితులను బట్టి, ఆ సమాజ పరిస్థితులను బట్టి ఈ పార్టీ ఎజెండా ఈ దేశానికి, ప్రజలకు పనికొస్తుందా లేదా అది అంచనా వేయాలి. 2 వ్యక్తిగా ఈ మనిషి, ఆమె కానీ ఆయన కానీ మన భావాలకి గొంతునిచ్చి నిజాయితీగా మంది హితం కోసం పనిచేస్తలేదో చూడాలి. ఒకప్పుడైతే నేను వ్యక్తిని చూడమని చెప్పేవాడిని, ఇవాళ 2 చూడమని చెప్తున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు సంక్లిష్టంలో పడ్డా నేను. మా కాన్స్టిట్యున్సీలో నేను యాంటీ బీజేపీ సార్, దీంట్లో ఏమీ రహస్యం లేదు. కానీ మా దగ్గర విశ్వేశ్వరరెడ్డి గారు బీజేపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నాడు.
ఆయన చాలా మంచివాడు. హీ వాస్ ఆయన చేసిన పనులు, మా కాన్స్టిట్యున్సీలో చేసిన పనులు కానీ, లేకపోతే ఆయన ఇంతకుముందు ఎంపీగా పనిచేసినప్పుడు పార్లమెంట్లో బిహేవ్ చేసిన విధంగా కానీ, క్వశ్చన్ చేసింది కానీ, లేదా మా కాన్స్టిట్యున్సీలో చేసినవి కానీ చూస్తే నిజంగా ఆయనకు ఓటేయాలి. ఇప్పుడు నేను బీజేపీ కాదు కాబట్టి నేను బీజేపీకి ఓటేయకూడదా? విశ్వేశ్వరరెడ్డి మంచివాడు కాబట్టి విశ్వేశ్వరరెడ్డి గారికి ఓటేయాలా? మనం ఏ పార్టీకి కూడా కట్టుబానిసగా ఉండాల్సిన అవసరం లేదు. కాదు, 100% కాదు. ఆ కాలమాన పరిస్థితులను బట్టి మనం నిర్ణయం చేసుకోవాలి. అవసరాన్ని బట్టి. మనం అందరం కూడా కాంగ్రెస్ రక్తం నుంచి వచ్చాం. అవును. మన పూర్వీకులు, మన తాతలో, తండ్రులు ఎప్పుడోకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇవాళ బీజేపీలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇతర పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు, మూలాలన్నీ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చినాయి. అంటే దేశ నిర్మాణం కోసం, దేశ స్వతంత్రం కోసం పోరాడుతున్నాడు మా తాతగారు కాంగ్రెస్. అవును. కానీ ఈవేళ చూడవలసింది, ఈవేళ దేశ పరిస్థితుల్లో ఏ పార్టీ ఏ లక్ష్యాల్ని ప్రతిపాదిస్తోంది, వాళ్ళ ఆచరణ కానీ, వాళ్ళ గత చరిత్ర కానీ ఈ లక్ష్యాన్ని నిజంగా చెప్తున్నారా, నోట్ల నుంచి వస్తున్నారా చెప్తారు. ఆ రకంగా చూస్తే మనం పార్టీని పక్కన పెడదాం. మన దృష్టిలో ఇప్పుడు మీకు ఎందుకని బీజేపీ అంటే వ్యతిరేకత ఉంటుంది, ఎవరికి వ్యతిరేకత ఉన్న వాళ్ళకి ఇది మతతత్వ పార్టీ ఆ భావం ఉంది కదా. 100%. అగ్ర కులాలకి వత్తాసు పలుకుతుంది, బ్రాహ్మణుల పార్టీ పచ్చిగా మాట్లాడుకుందాం. బ్రాహ్మణుల పార్టీ అని అనుకోను కానీ, బట్ కొందరికి ఆ భావం కూడా. ఎక్కువ మతతత్వ పార్టీ అనేది నమ్ముతాను నేను. కొంచెం దాని మీద విశ్లేషణ చేద్దాం మనం. తర్వాత విశ్వేశ్వరరెడ్డి గారి దగ్గర వద్దాం. ఖచ్చితంగా మతం అనేది రాజకీయాలని శాసిస్తుంటే, సమాజాన్ని వెనక్కి తీసుకెళ్తుంటే మనం గట్టిగా పోరాడాలి. ఫండమెంటలిస్ట్ ఇప్పుడు ఇరాన్లో ముల్లాలు కావచ్చు, అయతుల్లాలు కావచ్చు, మరో దేశం ఇంకోటి కావచ్చు, ఏం చేస్తున్నారు? ఆడపిల్ల ముఖం మీద ఆవిడ కప్పుకున్నా కూడా వాళ్ళు కోరిన రీతిలో కప్పుకోలేదని ప్రాణాలు తీసే పరిస్థితికి వచ్చేది. దాన్ని మనం క్షమించలేం. దాన్ని మనం క్షమించలేం. అట్లాగే బాల్య వివాహాలు ఉండాలి, తండ్రి చెప్పినట్టే ఈ పిల్లలు పెళ్లి చేసుకోవాలా, లేకపోతే కాప్ పంచాయతీలాగా ఉండి ఈ ఆనర్ కిల్లింగ్స్ ఉండాలా, వేరే కులం వాళ్ళు పెళ్లి చేస్తుంటే తలకాయ తీసి పారేయాలా, దాన్ని ప్రోత్సహించేటువంటిది ఎవరు చెప్పినా కూడా మనం నిర్ద్వంద్వంగా వాడిని ద్వేషించాలి, వ్యతిరేకించాలి. 100%. కానీ ఈవేళ నాకు అర్థమైనంత వరకు భారతీయ జనతా పార్టీ ఆధునికీకరణకి మార్గం చూపెడుతుంది. మహిళల హక్కుల విషయంలో, మహిళలకి సంతానోత్పత్తి హక్కులు కావచ్చు, లేకపోతే విద్యా హక్కులు కావచ్చు, ఆర్థిక హక్కులు కావచ్చు, వివాహ హక్కులు కావచ్చు. పాతకాలపు సాంప్రదాయంలో ఉన్నట్టుగా ఆడపిల్లంటే నోరు మూసుకుని ఇంట్లో వంటింట్లో పనిచేసి సేవ చేయాలని చెప్పని కాకుండా మహిళల ఉన్నతి కోసం. కాబట్టి మతం పేరు వాడినా కూడా మతమౌఢ్యం కనిపించట్లా. నాకు నిజాయితీగా చెప్తున్నాను. నాకు మతం లేదు. నేను నిరీశ్వరవాదిని, లేదంటే కనీసం సంశయవాదిని. బుద్ధుడి తత్వం. చాలామంది చెప్తారు సంశయవాది అంటే. రెండోది, హిందూ మతంలో మనందరం ద్వేషించే లక్షణం ఏంటి? అనాదిగా వచ్చింది, పుట్టుకతో వచ్చిన అసమానత. ఆ మనిషి కష్టాన్ని బట్టి, మనిషి వల్ల సమాజానికి మంచిని బట్టి కాకుండా పుట్టుకని బట్టి నువ్వు గొప్పవాడు తక్కువవాడు నిర్ణయించిన మతం కాబట్టి మనం దాన్ని ఒప్పుకోం. ఈవేళ భారతీయ జనతా పార్టీ నాకు అర్థమైనంత వరకు అది ప్రతిపాదించట్లా. అందరినీ పెంచాలి, కులవంతరాలు పోవాలి, ఆర్థిక అవకాశాలు రావాలి అంటే మళ్ళీ ఆధునికీకరిస్తున్నారు. అలా ఉన్నంత వరకు మతతత్వం అన్నది రాజకీయాలను ప్రభావితం చేయట్లే నా దృష్టిలో. ఇంకో రకంగా అనుకోవచ్చు, తప్పలేదు. కానీ నాకు అనిపిస్తుంది, చెప్తాను, ఫ్రాంక్గా చెప్తాను. అలాంటప్పుడు దాన్ని నేను పక్కన పెట్టేస్తాను. ఇక పార్టీలుగా చూడవలసింది నాకు అనిపించేది ఈవేళ ఈ దేశ భవిష్యత్తుకి, ఈ యువత భవిష్యత్తుకి సంపద పెంచడం, ఆదాయాలు పెంచడం, ఉపాధి కల్పించడం, పెట్టుబడులు ప్రోత్సహించడం, ఆ మార్గాన్ని వెళుతున్నారా, లేకపోతే పేదరికాన్ని పంచిపెట్టడం ఒక్కటే పరిష్కారంగా భావిస్తున్నారు? ఇది కీలకం అనిపిస్తుంది. నేను 100% నిజాయితీగా చెప్తున్నాను, చాలా మదనపడి చెప్తున్నాను. మనకి ఏ పార్టీని ప్రేమించక్కర్లేదు, ఏ పార్టీని ద్వేషించక్కర్లేదు. ఈ దేశ భవిష్యత్తు అంధకారమైతే మీ చర్యల వల్ల ఆ పార్టీని మనం సమర్థించడం అసాధ్యం. ఈ దేశ భవిష్యత్తును ఆర్థికంగా కాపాడితే, సంపద పెంచితే, మౌలిక సదుపాయాలు పెంచితే, పెట్టుబడులు పెంచితే, ఉపాధి కల్పన వస్తే, ఆత్మగౌరవం నిలబడితే, మహాత్మా గాంధీ చెప్పారు, మారుమూల సుదూరంగా ఉన్నటువంటి ఆ గుడిసెలో ఉన్న సామాన్యుని గురించి ఆలోచించు, ఏం చేయాలో వద్దా సందేహం కలిగితే. నువ్వు చేసే నిర్ణయం వల్ల అతడు తన కాళ్ళ మీద తాను నిలబడితే, అతడి జీవితం మీద అతనికి సాధికారత వస్తే నువ్వు చేసేది సరైనది. అలా కాకుండా అతను మరింత పరాధీనుడిని చేస్తే, వెచ్చగాడిగా మారిస్తే నువ్వు చేసేది సరైనది కాదు అని చెప్పాలి. నేను 100% నమ్ముతున్నాను. ఇక రెండోది చూడవలసింది వ్యక్తిగా విశ్వేశ్వరరెడ్డి గారు. పార్టీలు పక్కన పెట్టేద్దాం. నిజంగా సమాజంలో ఎలాంటి వాళ్ళు రాజకీయంలో ఉండాలని మనం అంతా కోరుకుంటున్నాం, కళ్ళగంటున్నాం, అలాంటి వాళ్ళు ఇంకో కొంతమంది ఉన్నారు. విశ్వేశ్వరరెడ్డి గారు ఖచ్చితంగా ఆ కోవకు చెందిన జీవితంలో విజయం సాధించడం తప్పు కాదు కదా. ఆయన గొప్ప టెక్నాలజీ రంగంలో విజయం సాధించారు, బోల్డ్ని పేటెంట్లు సంపాదించారు.
మరి ఆర్థిక వ్యవస్థలో నిజాయితీగా ఉన్న అవకాశాలు ఉపయోగించి సంపద సృష్టించి సమాజ అవసరాలను తీర్చి ఆయన సొంతంగా కూడా కుటుంబానికి సంపదన పెట్టుకున్నాడు. అది పాపం కాదు కదా. సంపద సృష్టించేవాడిని దేవుడిగా కొలవాలి. మన దేశంలో ఏమైందంటే నువ్వు సంపద సృష్టిస్తే నువ్వు విలనివి, సంపాదించకుండా దేశాన్ని దోచుకునేవాడు హీరో. అంటే అట్లా కాదు కదా. ఇప్పుడు దీంట్లో ఏంటంటే సంపద సృష్టి ఈ మధ్యకాలంలో సంపద సృష్టి అంటే దేశాన్ని దోచుకునే వాళ్ళే సంపద సృష్టిస్తారు ఎక్కువ మంది. అంటే మీరు చెప్పినట్టు విశ్వేశ్వరరెడ్డి గారు లాంటి వాళ్ళు కాదు. వీళ్ళు ఏంటంటే ఓ స్కిల్ డెవలప్మెంట్ లాంటిది ఏదో చేసి 10 మందికి ఉపాధి కల్పిస్తూ 10 మందికి నేర్పిస్తూ వాళ్ళని కాళ్ళ మీద నిలబడేటట్టు చేసేవాళ్ళు కొంతమంది. వాళ్ళు సంపాదిస్తున్నారు, వాళ్ళు సంపాదించుకున్నారు. అది డెఫినెట్గా కావాలి, 100% ఈ దేశానికి కావాలి వాళ్ళు. అంతేగాని దొరికింది కదా అని దొరికింది అప్పలంగా తినేసేవాళ్ళు దొంగలు. కొంచెం మన పదాలు వాడినప్పుడు నిర్వచనం డెఫినేషన్ చాలా అవసరం. నా దృష్టిలో సంపద వేరు, డబ్బు వేరు. కరెక్ట్. డబ్బుకు సమకూరిన మాత్రం చేత సంపద కాదు. నోట్లు గుద్దినా డబ్బు వస్తుంది, బ్యాంకు దోచుకున్నా డబ్బు వస్తుంది, అందరినీ మోసం చేసినా డబ్బు వస్తుంది, గవర్నమెంట్లో అన్నీ కూడా దోచుకున్న డబ్బు వస్తుంది. సంపద అంటే సమాజం అవసరాలని తీర్చే వస్తువుల్ని సేవల్ని ఉత్పత్తి చేయటం. కాబట్టి నేను సంపద అనే పదం వాడినప్పుడు డబ్బు అని వాడటంలా, సమాజ అవసరాలను తీర్చే వస్తువుల్ని సేవల్ని మీరు సరిగ్గా నాణ్యతతో పోటీకి తట్టుకుని ఉత్పత్తి చేసి దానివల్ల మీరు లబ్ధి పొందితే మీ వల్ల సమాజంలో ఉపాధి వస్తుంది, అవసరాలు తీరుతున్నాయి. మీరు నిజంగా దేవుడు నా దృష్టిలో. నిజమైన సంపద సృష్టించేవాడు ఈ సమాజంలో దేవుడిగా మనం గుర్తించాలి. మనం వాడిని నరకం చూపెట్టి వాడిని విలన్గా చిత్రించి డబ్బులుంటే వాడి పాపాత్ములుగా ఉండేటి మూర్ఖపు ధోరణి పోవాలి. అందుకనే కమ్యూనిస్టు నేపథ్యాన్ని చూసిన డెంగ్ షాపింగ్ అన్నాడు, ఈ సంపద సృష్టించేవాడిని మనం గొప్పగా చూడాలి, నిజమైన సంపద వస్తే ఇట్స్ గ్లోరియస్ టు బి రిచ్ అన్నాడు. నిజమైన సంపద సృష్టిస్తే మీరు ఉత్పత్తి చేసి ఉపాధి కల్పించి మార్కెట్లో 10 మంది అవసరాలు తీర్చగలిగితే అది చాలా గ్లోరియస్. మనం ఏంటంటే ఈ కుహనా సోషలిజం అంటే మీ దగ్గర డబ్బు ఉంటే మీరు దుర్మార్గులు, వాడి దగ్గర డబ్బు లేకపోతే వాడు దుర్మార్గుడు కాదు. అది కూడా డబ్బు ఉంటుంది వాడి దగ్గర, కానీ వాడు దొంగ డబ్బు వాడిది కాబట్టి వాడు బయటకు చూపెట్టడు. నిజాయితీ డబ్బు ఉంటుంది, వాడు బయటకు చూపెడతాడు. నిజాయితీగా డబ్బు చూపెట్టిన వాడు దుర్మార్గుడు, దేశాన్ని దోచుకుని డబ్బు చూపెట్టిన వాడు మంచివాడు అన్న పిచ్చి ఆలోచన మన దేశంలో వచ్చేసింది. ఉదాహరణకి ఈ అభ్యర్థిగా పోటీ చేసే వాళ్ళకి ఎంతెంత ఆస్తులు ఉన్నాయని లోక్సత్తా పోరాడి సాధించింది ఆ డిస్క్లోజర్ లా. అరుణ్ జైట్లీ గారు నాతో ఎప్పుడు చెప్పేవాడు, లా మినిస్టర్గా పనిచేసేవాళ్ళు, మీరు అంత గట్టిగా పోరాడారు, నేనేమో మరి దేశంలో మంచి ప్రసిద్ధ లాయర్లు ఒకటిగా నాకు పేరు వచ్చింది, దండిగా సంపాదించాను, నిజాయితీగా సంపాదించాను, ఒక్క రూపాయి కూడా దగ్గర బ్లాక్ మనీ లేదు, ట్యాక్స్ అన్నీ కట్టాను, అవన్నీ యాంటిక్స్ పురాతన వస్తువుల మీద నేను చాలా పెట్టుబడి పెట్టాను, అవేమో బాగా రెట్లు పెరిగిపోయింది చాలా, కాబట్టి నాకు చాలా ఆస్తి కనిపిస్తుంది, అది చూడగానే జైట్లీ గారికి ఇంత ఆస్తి నేను పాపం చేసినట్టుగా మాట్లాడతారు అని పేరు చెప్పక్కర్లేదు. నా మిత్రుడు ఉన్నాడు, ఆయన దగ్గర 100 కోట్ల ఆస్తుంది అందరికీ తెలుసు, అధికారికంగా సంపాదించింది కాదు, ఆయనేమో 50,000 రూపాయలు చూపెడతాడు, ఆయన చాలా మంచివాడుగా నేను చాలా చెడ్డవాడుగా అనుకుంటున్నారు, ఇదేమిటని చెప్పి మనం ఇలాంటి పిచ్చిలో పడ్డాను. కొంచెం పచ్చిగా చెప్తున్నాను, నిజాయితీగా సంపద సృష్టించిన వాడిని మనం హీరోగా గమనించాలి, గౌరవించాలి. వాళ్ళ వల్ల ఉపాధి వస్తుంది, వాళ్ళ వల్ల అవసరాలు తీరుతున్నాయి, లేకపోతే ఈ కరెంట్ ఉండేది కాదు, ఈ ఏసీలు ఉండేవి కాదు, ఈ మంచి టెలిఫోన్లు ఉండేవి కాదు, ఈ వాహనాలు ఉండేవి కాదు, ఇన్ని రకాల వృత్తులు ఉండేవి కాదు, ఇన్ని ఉపాధులు ఉండేవి కాదు, ఇంత ఆదాయాలు ఉండేవి కాదు. అది మర్చిపోయి సంపద సృష్టించడమే చాలా తప్పన్న భావాన్ని మనం పక్కన పెట్టాలి. ఇక రెండోది, కొంతమంది రాజకీయాన్ని వ్యాపారంగా మారుస్తున్నారు. అసలు డబ్బు ఉండడం అర్హత కాదు, కొంతమంది కాదు, మెజారిటీ రాజకీయ పార్టీల్లో మెజారిటీ పార్టీలు కూడా ఏంటంటే డబ్బున్న వాళ్ళనే పెద్దపీట వేయటము, డబ్బు ఖర్చు పెట్టించడము, డబ్బు నుంచి అధికారము, అధికారం నుంచి డబ్బు. కానీ మన విశ్వేశ్వరరెడ్డి గారు లాంటి వారు ఆ కోవకు చెందిన వాళ్ళు కాదు, ఉన్నది తగలేసుకుని జనహితం పెంచాలా, మనకి సమాజం బోడంత చేసింది, మనం సమాజానికి తిరిగకపోతే ఎట్లా అని చెప్పని మరి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి వాసనలో ఉంటాం. మన సంప్రదాయంలో వాసన అనొచ్చు, పిచ్చి కూడా అనొచ్చు, వాసనలు ఉంటాయి. ఏంటంటే అది తల్లిదండ్రుల నుంచి రావచ్చు, పెరిగిన వాతావరణం నుంచి రావచ్చు, నేర్చుకున్నటువంటి అంశాల నుంచి రావచ్చు, అనుభవం నుంచి రావచ్చు. కొంతమందికి ఏమో సమాజ హితం, నేను బాగున్నా నాతో పాటు నలుగురు బాగుండాలి, ఈ సమాజం బాగుపడాలి, మనం ఒక్కడమే కాదని చెప్పిన భావం కొంతమంది సమాజం ఏమైనా పర్లేదు, వేటగాడి మనస్తత్వం, నేను పెరగాల, వాడి నాశనమే పర్లేదు, సర్వనాశనైనా పర్లేదు, నేను బాగుంటే చాలు. కాబట్టి సమాజంలో నాకన్నీ ఉన్నాయి, కానీ నాకున్నవి సమాజంలో అందరికి అందకపోతే ఎట్లా అని తపన. రెండోది,
నాకు ఎన్ని ఉన్నా కూడా సమాజం బాగుపడిపోతే నా జీవితం కూడా అందంగా ఉండదు. అవును. నాకు రోడ్ మీదకి వెళ్తే జనంలో కూడా అక్కడ చట్టం లేదు, ఎవరెవరిని పొడి చేస్తాడో తెలియదు, ఎవరెవరు దోచుకుంటాడో తెలియదు, నా జీవితం సంతోషంగా ఎట్లా ఉంటుంది, ఎంత సంపాదించినా కూడా. నేను ఎప్పుడు చెప్తుంటాను, మనకి ఎంత డబ్బున్నా ఎంత ఆకాశం అంతే మేడ కట్టుకున్నా కూడా పక్కింటి పోరగాడిని కొట్టిన దోమ మనకే వస్తుంది, మననే కొడుతుంది. నిన్న మా శ్రీమతి రాత్రి అర్ధరాత్రి ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకోవడం వచ్చింది పాపం. వాళ్ళు ఏదో ఇండివిజువల్ కింద పెట్టినట్టున్నారు, దోమలు దానిలో చేరినాయి. నేను ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వచ్చేదాకా దోమలు కలుగుతాయని చెప్పి చూసుకుంటూనే ఉన్నాను నేను కార్లో. కాబట్టి దోమల నుంచి మనం తప్పుకోలేం కదా. దోమల నివారణ నా ఇంట్లో నా కారులో మాత్రమే లేదు కదా, చుట్టూ ఉన్న పరిసరాల దోమల నివారణ కదా. ఆ మంది హితం అర్థమైన వాళ్ళు, అలా వచ్చిన వాళ్ళు ప్రజాజీవనంలోకి ఏ రంగం నుంచి వచ్చినా కూడా వాళ్ళు దేవుళ్ళు లాంటి వాళ్ళు. విశ్వేశ్వరరెడ్డి గారు ఖచ్చితంగా ఆ కోవకు చెందిన మనిషి. ఇలాంటి వాళ్ళని మనం పెంచుకోకపోయినట్టయితే, మనం అప్పుడు రోజు కోరేది అదే కదా, మన సమాజ హితాన్ని కోరేవాళ్ళు. అదే సమయంలో వాళ్ళేమి మహాత్మా గాంధీలాగా త్యాగాలు చేయాలని కూడా పర్వ సంవత్సరం, ఆ కాలం వేరు. ఆ మహాత్మా గాంధీ ఒక్కడున్నాడు అంతే, 1000 ఏళ్ళకి ఒక మహాత్ముడు వచ్చాడు. కానీ మంది హితాన్ని వ్యక్తి ఔన్నత్యంతో కలిపేవాళ్ళు లేకపోతే రాజకీయం నాశనం అయిపోతుంది. ఈవేళ రాజకీయం అంటే అసహ్యం ఉన్న రోజుల్లో అన్ని రకాలుగా అర్హతలు ఉన్నవాళ్ళు, విద్య ఉన్నవాళ్ళు, నైపుణ్యం ఉన్నవాళ్ళు, సంపద సృష్టించేవాళ్ళు, జనహితాన్ని కోరేవాళ్ళు, తమది 10 మంది ఖర్చు పెట్టడం తప్ప 10 మంది నుంచి పొందకుండా దోచుకునే ఆలోచన లేని వాళ్ళు, వాళ్ళని పెంచకపోతే మనం ఖచ్చితంగా నష్టపోతాం. కాబట్టి నేను మీ నియోజకవర్గంలో ఉంటే, నా నియోజకవర్గం వేరు, ఖచ్చితంగా ఆయన కొట్టేస్తాను విశ్వేశ్వరరెడ్డి గారు. మనం ఇయ్యాలి, అటువంటి వాళ్ళు కావాలి. ఆయనని కాదు, ఇప్పుడు ఈయన ఈ పార్టీలో ఉన్నాడు, వేరే పార్టీలో ఎక్కడన్నా మంచివాళ్ళు ఉంటే మంచి వాళ్ళకే ఎత్తుక్కుని వేసుకుంటంలో, మన అదృష్టం అలా ఎత్తుక్కుని వేసుకోవాలనుకుంటే విశ్వేశ్వరరెడ్డి గారు లాంటి వాళ్ళని ఎత్తుక్కోవాలి. మన అదృష్టం కొద్దీ అన్ని పార్టీల్లో మంచి వాళ్ళు ఇంకా ఉంటారు, లేకపోయినా కూడా ఉన్నారు. విశ్వేశ్వరరెడ్డి గారికే ఓటేయమంటారు మీరు మమ్మల్ని. నేనుంటే అక్కడ ఆయనకి ఓటేస్తాను. డెఫినెట్గా అంతే కదా, మంచివాళ్ళు కావాలి. ఇప్పుడు నేనే పొలిటికల్ పార్టీ కదా, నేను యాంటీ బీజేపీ అన్నాను, కానీ నాకు వాళ్ళ సిద్ధాంతాలు నచ్చలేదు కాబట్టి వాళ్ళకి వేయనన్నాను తప్ప, నాకు క్యాండిడేట్ కావాలనేది ఎప్పుడైనా ముఖ్యం. దేశ భవిష్యత్తు ముఖ్యం. దేశం కంటే కూడా మనం ఇది ఒక ఎంపీ వస్తే దేశం మారిపోతుందని నేను నమ్మను. అట్లీస్ట్ ఒక ఎంపీ మనవాడు గెలిస్తే మన కాన్స్టిట్యుయెన్సీ ఎవరికన్నా బాగు చేస్తాడనేది అయితే నమ్ముతాను నేను. సో విశ్వేశ్వరరెడ్డి వస్తే డెఫినెట్గా ఎంతో కొంత ఇంతవరకు చేశాడు, ఇంతకుముందు ఎంపీగా ఉన్నప్పుడు, ఇప్పుడు చేస్తాడని ఆశిస్తున్నాను. చేస్తాడు కూడా, ఎందుకంటే అతనికి యావ ఉంది, తృష్ణ ఉంది ఆయనకి. సో ఆయన చేస్తాడు కాబట్టి ఆయనకే ఇస్తాం. ఒకటి వ్యక్తిగా ప్రతినిధిగా ఆయన చేసే పనులు, దానిలో అనుమానం లేదు. 2, ఒక ఎంపీ అయిన తర్వాత దేశంలో కూడా వాణి వినిపించాలి, పరిపాలనలో భాగస్వామి కావాలి. అలాగే అసెంబ్లీకి ఎన్నికైనట్టయితే రాష్ట్ర విధానం పట్టించుకోవాలి. ఎమ్మెల్యే కేవలం నియోజకవర్గానికి రాజు కాదు, లేదా ఎంపీ లోక్సభ నియోజకవర్గానికి రాజు కానే కాదు. ప్రజల అవసరాలు తీర్చాలి, ప్రజల భావాలు గొంతుకునేవాలి. కానీ ఈ దేశంలో సమగ్రంగా పరిపాలన, మంచి విధానాల కోసం పట్టుబట్టాలి. ఆ శక్తి, ఆ సంపద సృష్టి పట్ల అవగాహన ఉన్నటువంటి మనిషి. ఇవాళ మిగతా విషయాలు ఎట్లా ఉన్నా కూడా ఆయన పార్టీ కూడా ఆ విధానాన్ని ప్రకటిస్తాం. కాబట్టి ఇక్కడ 2 కలిసినాయి. మరి ఏ రకంగా కూడా సందేహం లేదు. అలాగే క్లాష్ ఉందనుకోండి, సంపద సృష్టికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలో కొండా విశ్వేశ్వరరెడ్డి గారు పోటీ చేశారనుకోండి, అరే మంచి మనిషి, మూర్ఖపు విధానాలు, ఈ మంచి ఎట్లాగా చెప్పి మనకు సందేహం లేదు. నా దృష్టిలో ఆ సందేహం లేదు. మీ దృష్టిలో లేదు, నా దృష్టిలో ఉండి ఉండొచ్చు కదా. నేను మంచివాడికి వేయాలనుకున్నప్పుడు ఈయనకి వేస్తాను. అంటే మనం రకరకాలు ఉంటాయి, ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా ఆలోచిస్తూ ఉంటారు కదా, దాంట్లో తప్పే ఉంది. ప్రజాస్వామ్యంలో గొప్పతనం అదే. మనం అభిప్రాయ భేదాలు ఉండటం సహజం. మంచి మనసుతో ఉన్నంత కాలం అభిప్రాయ భేదాలు, ఇప్పుడు మీరు నన్ను అభిప్రాయ భేదంతో ద్వేషాలు పెంచుకోకుండా ఉంటాను. నన్ను ఒప్పించే ప్రయత్నం మీరు చేయాలి, వాదనతో కానీ వాస్తవాలతో కానీ. అవును, నేను చేయాలి. అంతేగాని మీరు నా మాట వింటలేదు కాబట్టి నేను అంటే భరత్ గారి మీద దుర్మార్గుడు, దేశద్రోహి, కులం పేరు, మతం పేరు, ప్రాంతం పేరు పెట్టిద్దాం, లేకపోతే మీ నా మీద పడ్డా, లేకపోతే కలిసి, ఇది చాలా అనారిక లక్షణం. ఎవరు నెగ్గుతారన్నది నా దృష్టిలో రాజకీయ ముళ్ళ కిరీటం అండి. చాలా నిజంగా మంచివాళ్ళు, సమర్థులు రాజకీయంలోకి వచ్చేవాళ్ళు నష్టపోయి వస్తున్నారు తప్ప, సమాజం అంటే మమకారంతో, దాని మీద పిచ్చితో వచ్చేవాళ్ళు విజ్ఞత గలవాళ్ళు కాదు. విజ్ఞత గలవాళ్ళు రాజకీయానికి దూరంగా ఉండాలి. మంచి మనుషులు విశ్వేశ్వరరెడ్డి గారితో ఎందుకు వస్తున్నారంటే, ఏదో ఒకటి చేయకపోతే మనం మౌనంగా కూర్చోవడం సరైనది కాదు. ఈ సమాజాన్ని బాగు చేయాలంటే మనం మన సమయాన్ని, మన శక్తిని వాళ్ళు కొంత నష్టమైనా, కష్టమైనా, తిట్లు పడ్డా భరించాలని చెప్పి వేస్తున్నారు తప్పితే. అందుకని ప్రజాజీవనంలో ఉన్నవాళ్ళు మంచి మనసుతో వస్తే ఏ పార్టీలో ఉన్నా, ఏ వర్గంలో ఉన్నా నాకు చాలా గౌరవం. మన దేశంలో అందరినీ ఘాటకట్టి తిట్టడం మొదలెడుతున్నాం, రాజకీయాన్ని అసహించుకోవటం. ఇక రాజకీయంలోకి వెళ్తే ఎందుకురా బాబు అని చెప్పి పారిపోయేట్టు చేయటం, వాడిని చాలా అవమానంగా చూడడం, ఇది మంచిగా. అదే సమయంలో మళ్ళీ
ఎన్నికైతే పదవుల్లోకి వస్తే మళ్ళీ వాళ్ళకి కాలు మొక్కటం రెండు ఉన్నాయి, హిపోక్రసీ అన్నమాట. అవును. ఒక పక్కన రాజకీయం అంటే ద్వేషం, మరో పక్కన అధికారం అంటే మోజు. ఇది సరైనది కాదు. మనకి పదవి ఇస్తానంటే, ఎమ్మెల్యే సీట్ ఇస్తానంటే పాపం ప్రజాజీవనం అర్థం మాత్రం అర్థం కాని మనుషులు కూడా నాకు ఇస్తారా అని అడుగుతారు. ఈ పిచ్చి పోవాలి. అవును. ఈ మధ్య చూస్తున్నాం కదా, కొంతమంది నేను కంటెస్ట్ చేస్తాను కానీ ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీలో చేరుతాను. అది ఏంటో అంత ఇంత సీనియర్ పార్టీలు 100 సంవత్సరాలు 50 సంవత్సరాల పార్టీలు టికెట్ ఇస్తారా అంటే అసలు నిజంగా వీళ్ళు ఇస్తే మాత్రం ఇంతకంటే దుర్మార్గమైన పార్టీలు. అగ్నాస్టిక్ అండ్ సెక్యులర్. చాలా అన్యాయం ఇది. ఇది పార్టీ ఆ పార్టీ గొడవ లేదు. రెండోది మరికొందరు ఏమంటారు, నాకు ఓటు అయిపోతే ఆత్మహత్య చేసుకుంటాను. అదొకటి. లేదా ఏడుస్తారు, చచ్చిపోతా ఉంటారు అంటూ బాధపడతారు, కొంతమంది సీట్ ఇవ్వకపోతే ఏడుస్తారు. వెయిట్ చేస్తున్నారు. ఎందుకు ఏడుస్తారు అసలు ఎంత తెలియదు. విచిత్రంగా ఉంది. అరే నీ పని నువ్వు చేసుకోవడానికి హాయిగా ఉన్న అవకాశం ఉన్నప్పుడు నువ్వు నీ పని సొంత పని వదిలేసి, కుటుంబాన్ని వదిలేసి సమాజం కోసం చేస్తానంటున్నావు. వాడు ఏ కారణంగా నువ్వు వద్దులే అంటున్నాడు. పోన్లే నేను చేస్తాను అనుకున్నాను, కుటుంబాన్ని చూసుకుంటాను అనుకోవచ్చు. కుటుంబం చూడటం సార్, లేకపోతే చేయొచ్చు కదా. కుటుంబం ఎప్పుడైనా చేయొచ్చు. ఎమ్మెల్యే అయితేనే చేయాలి, ఎంపీ అయితేనే చేయాలి, మామూలుగా కూడా చేయొచ్చు కదా. కాబట్టి నిజమైన సమర్థుల్ని రాజకీయంలో తీసుకోవడం ఎట్లాగా, మంచి మనుషుల్ని సమర్థుల్ని వాళ్ళని పోషించుకోవటం, పెంచుకోవటం ఎట్లాగా. వాళ్ళు ఎప్పుడు కూడా తాము నష్టపోయి సమాజానికి మంచి చేయడం కోసం వచ్చిన వాళ్ళు. అలా కాకుండా ఈ పదవే పరమావధిగా భావించి దేశాన్ని దోచుకునే వాడిని మనం ప్రోత్సహించడం అనేది చాలా ప్రమాదకరం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. మంచిగా